మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నేడు అధ్యక్షులు కరణం నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ల దినోత్సవం జరుపుకున్నారు. మొదటగా విశ్రాంతి ఉద్యోగులు ఒకరినొకరు పెన్షనర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరిని శాలువతో సన్మానించి మెమోంటోని బహుమతిగా ఇచ్చారు. అధ్యక్షులు కరణం నరసింహులు మాట్లాడుతూ ఈ పెన్షనర్ల దినోత్సవాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు సహకారాన్ని గుర్తించడానికి అభినందించడానికి పెంచిన దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కరణం నరసింహులు, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, దొడ్ల రామచంద్ర, తాళ్లపల్లి రాజేశ్వర్ తదితరులు మీడియా నుంచి కాశీనాథం, కరణం గణేష్, రఘుపతి, వీరేశం, మురళి, నరేందర్, అన్నం మహేష్, కొండి శ్రీనివాస్, స్టాలిన్, నరసింహులు, నాగార్జున, సోమా, ప్రవీణ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సన్మానం కార్యక్రమం మొదలుపెట్టినాము. ఇది 1982లో బిఎస్ నకారా అనే ఆయన పెన్షన్ల విషయంలో పోరాడి సుప్రీంకోర్టు నుంచి నాకు అమలు చేసేటకు ఇది జరిగింది. కాబట్టి అది 17-12 డిసెంబర్ అమలైంది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరము 17 డిసెంబర్ నాడు ఇది పెన్షనర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. అదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మా సంఘ కార్యాలయం తరఫున చిన్న మొత్తంలో మరి చిరు కానుకలతో సన్మానించడం జరిగింది.